మళ్ళీ భయపెట్టిస్తా ఇక్కడ పట్టుకో 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 వచ్చేసింది వచ్చేసింది. ఎవరెక్కడికి వెళ్ళొద్దా వాళ్ళంటే తడుచుకుంటా చూడు ఎలా చూస్తున్నాడు ఆ మూటేసి బాగుంది కదా ఏమంట నిన్న మా ఫామ్లో హార్వెస్ట్ చేసామండి బీరకాయలు. ఇప్పుడు అదే వంట చేస్తున్నాను అన్నమాట. మన పొలంలో మన చేతులతో కోసుకుని మనం చక్కగా మన ఫామ్ హౌస్లో వండుకుని తింటే ఎంత బాగుంటుందండి బీరకాయ. కాకపోతే ఈ వర్షాలకి కొంచెం కూర్చొచ్చినట్టు కింద పడి మట్టి అయ్యి ఖరాబ్ అయినాయండి. చాలా వరకు డ్యామేజ్ అయినాయి అన్నమాట. కూరగాయలు వంకాయలు కానీ పుచ్చొస్తున్నాయండి, పురుగు వస్తున్నాయి. మనం ఇంకా మందులు కొట్టేది అయితే ఏమీ లేదు కదండి. మనకి ఎంతవరకు వస్తే అంతవరకు సరిపోతాయిలే అని అది ఏదన్నా నీము ఆయిల్ లాంటిది ఏదన్నా కొంచెం ఈ ఎండలు వర్షాలు తెరిపించిన తర్వాత కొంచెం ఎండ కాస్తే వాటికి ఆ నీము ఆయిల్ తీసుకొచ్చి స్ప్రే చేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే చాలా ఇప్పుడే స్టార్ట్ అయింది కదండి కాపు. మనకి చాలా రోజుల వరకు వస్తాయి అన్నమాట. వంకాయ కానీ బెండకాయ కానీ పచ్చిమిరపకాయ కానీ చాలా రోజులు వస్తాయి, బీరకాయలు కానీ అన్నీని. ఎందుకంటే ఆ పురుగు ఈ వర్షాలకి పురుగు వచ్చి కొంచెం ఖరాబ్ అయినాయండి. ఒకదానికి ఒకటి స్ప్రెడ్ అయిపోతూ ఉన్నది. ఎండ కాస్తే ఒకరోజు మొత్తం వాటి సంగతి ఏంటో చూడాలన్నమాట. అది ఈ వర్షాల వల్ల చాలా వరకు పనులు ఆగిపోయినాయండి. ఏ పని చేయడానికి ఉండలేదు. బయటికి వెళ్దామన్నా ఇంకా ఒకటే సిత్తాన్ని 4-5 రోజుల నుంచి ఇలాగే పడతా ఉన్నదన్నమాట. మేము ఇప్పుడు మా ఫామ్కి రావడానికి కూడా కొంచెం ఇబ్బంది అయ్యింది ఈ వర్షంలోనూ మా టిల్లుని తీసుకుని. కాకపోతే మా టిల్లు అయితే బాగానే ఉన్నాడు కానీ గుడ్డు కూడా పాపం బాగానే మేము వెళ్ళి పక్కకి వెళ్ళి వెనకాల మిల్కీ బిస్కెట్ల దగ్గర జున్ను దగ్గర ఉన్నాడు, తీసుకొచ్చాం. వాడు కూడా చాలా సన్నగా అయ్యాడు అనమాట. మేము సరిగ్గా రావట్లేదు ఈ మధ్యలో ఫామ్కి. ఎందుకంటే పిల్లలు లేని బట్టి నాకు ఇంట్లో పని కొన్ని పనులు ఉండడం వల్ల పోస్ట్ పోన్ అయిపోతుంది. 15 రోజుల తర్వాత వచ్చామని చెప్పాను కదండి. అందుకే కొంచెం పనులన్నీ ఎక్కడ ఆగిపోయినాయి అన్నమాట. కొంచెం ఉన్నాయండి. దొడ్డంతా ఆ తమలపాకులు అయితే విపరీతంగా పెరిగినాయి. అక్కడ ఏ పాము పురుగో వస్తుందని భయం వేస్తుంది. అది తీద్దామన్నా ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయండి, కొన్ని తీసుకొచ్చి పెట్టేవి ఉన్నాయన్నమాట, ఫ్రూట్స్ మొక్కలు. ఆ నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చి పెడదామంటే కూడా మనకి వాతావరణం సహకరిస్తలేదండి. ఈ గుంతలు తవ్వాలంటే కూడా కష్టమే కదా. నేనే తవ్వి పెట్టేస్తాను, కాకపోతే నేను తడిసిపోతా. గుంతలు తవ్వి పెట్టాలంటే మళ్ళీ నాకు బాగోకపోతే చేసేవాళ్ళు ఎవరుంటారండి? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు చెప్పండి? వంట చేస్తారా?
నేను పొద్దున్న లేచి ఆ, టీ టీ పెట్టి ఇచ్చేదాకా కూడా చెప్పు, అలాగే చెప్తూ ఉండండి. అలాగే కూర్చొని చూస్తారు. కానీ ఎప్పుడైనా టీ పెట్టుకుని తాగారా మీరు? ఫోన్లే పడుకుందని మళ్ళీ నేను లేగాల టీ పెట్టాలా ఇవ్వాలా. మీ గురించి చెప్పుకుంటా పోతే చాలానే ఉంటుంది, కానీ అవన్నీ ఎందుకు లేవు. ఇప్పుడు పాపం సబ్స్క్రైబర్లు బాధపడుతున్నారు. సారీలు చెప్పేస్తున్నాను అనుకుంటున్నారు మీరు. సాడీలే చెప్తున్నాను మీద ఏం కాదు, నిజమేనండి అది. అయితే అందుకనే పనులన్నీ ఆగిపోతున్నాయండి. దానివల్ల కొంచెం నాకు ఇంకా కొంచెం గోంగూర కోసుకోవాల్సింది, నిమ్మకాయలు తీసుకోవాల్సింది ఉన్నది. ఆ చెట్టు కిందకి వెళ్ళాలన్నా భయం అవుతుంది అన్నమాట. అక్కడ కరెంటు తీగలు గట్టా ఉన్నాయి. ఈ వర్షం ఒకటి పడుతుంది కదా, కొంచెం అందుకనే భయపడుతున్నాను వెళ్ళాలంట చెట్టు కిందకి. కొంచెం తెరిపించిన తర్వాత చెట్టు కిందకి వెళ్ళి ఆ నిమ్మకాయలు ఏరుకుని కొంచెం ఆ గోంగూర తీసుకుని చిన్నగా ఆరవేసి అవేనండి చేసుకుని ఇంకా ఈ వండుకున్నవి తినేసి శుభ్రంగా గిన్నెలు పొచ్చులన్నీ తోమేసి అక్కడ పెట్టేసుకుని మెల్లగా నైట్కి ఈవినింగ్ కల్లా బయలుదేరదామని అనుకుంటున్నాం. మరి చూద్దామండి, మనకి దాన్ని బట్టి మళ్ళీ నేను ఏదన్నా కొంచెంగా ఉంటే పనులు చేసేటప్పుడు చిన్నగా వీడియో తీసి మీకు మంచిగా పెడతాను. కానీ ఇక్కడండి ఇలాగ కూర్చుని వర్షానికి మన ఫామ్ని ఇలా చూసుకుంటూ మన ఎదురుగుండా ఓ కుక్క, ఓ మొక్క, ఓ కారు, ఒక పిల్లి అన్నట్టు మనకి చూడండి. నేను కొన్నిసార్లు పోస్టర్లో చూసేదాన్ని అన్నమాట. చిన్నప్పుడు చక్కగా అంటించేవారు బొమ్మలుగా, కథలు ఉండేవి కదండి, ఆల్ పోస్టర్లు ఉండేవి అన్నమాట. అలాగే ఇమేజిన్ చేసుకుంటే అలాగ అనిపిస్తుంది, నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ తృప్తే వేరండి ఏదేమైనా కానీ. ఇలా కూర్చుని ఈ వర్షంలో అలాగా ఆస్వాదించుకుంటూ మనం కావలసిన పదార్థాలు వండుకుంటూ తింటూ ఈ వర్షానికి చూసుకుంటూ ఉంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇక్కడే ఉండాలి, ఇలాగే ఉండాలి అనిపిస్తుంది. కానీ ఏం చేయలేము, వెళ్ళాలి తప్పదు. ఎప్పటికైనా ఇక్కడే ఇలాగే ఉండి ఈ లొకేషన్ ఇలాగే చూసుకుంటూ ఇలా వండుకుంటుంటే ఇక్కడే ఉండేలాగా ఉండాలని అనిపిస్తుంది. ఆ కోరిక నెరవేరాలని మీరు అందరూ దీవించండి. త్వరలోనే మా ఫామ్కి వచ్చేసి ఉండేటట్టు, అలా వచ్చేసి ఉండేటట్టు ఉన్నప్పుడు నేను అప్పుడు మన ఫామ్లో ఏ కూరగాయలు అయితే తీసుకుంటున్నానో ఆ కూరగాయలన్నీ మీకు ప్రతి ఒక్కటే వంట చేసి చూపించాలని నా కోరిక. అది ఎప్పటికి నెరవేరుతుందో తెలియదు, కానీ నెరవేరాలని మీరు దీవించండి. ప్రకృతి కూడా తదాస్తు అంటే నెరవేరిపోతుందండి, గట్టిగా అనుకుందాము. చూద్దామండి, కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం అయిన తర్వాత ఖచ్చితంగా అదే అనుకుంటున్నాను. నేను ఏదైతే ఊహించుకుంటున్నానో అది కొన్ని జరిగినాయండి, ఇంకొన్ని జరగాలని నా కోరిక. మీరు కూడా దీవించండి. ఇదండి, మళ్ళీ ఇంకొంచెం హార్వెస్ట్తో చిన్నగా మళ్ళీ కలుసుకుందామండి. తర్వాత తీయండి, తీసినప్పుడు అప్పుడు ఓకేనా. మనకి లేట్ అవుతుంది కాబట్టి చదువు ఉంది. డాగ్స్కి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి ఓన్లీ బాయిల్ చేసేసానండి. చికెన్ బాయిల్ చేసేసి ఇట్లా తీస్తున్నాను అన్నమాట. ఎందుకంటే బోన్స్ అవి అది ఆకలి మీద తొందరగా గబా తినేటప్పుడు ఏమవుతున్నాయంటే బోన్స్ అడ్డపడుతున్నాయి అన్నమాట. అందుకని కొంచెం నేను క్లీన్గా తీసేసి పెడుతున్నాను అనమాట. బోన్స్ సపరేట్ చేసి మెత్తని పీసులు పెట్టడం కోసమని ఇట్లా ఈ విధంగా చేస్తున్నాను అనమాట. మిల్కీ బిస్కెట్లకి అండి, మా ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చాం కదా, మిల్కీ బిస్కెట్లకి, గుడ్డుకి మిల్కీ బిస్కెట్కి ఇక్కడ మెరుపు తీగ ఉంటుంది. వాటికి ఒక ఉన్నాయిలేండి, ఓ 10 డాగ్స్ దాకా ఉన్నాయన్నమాట. జున్నుగాడు, గుడ్డుగాడు, మిల్కీ బిస్కెట్, మెరుపు తీగ ఉన్నాయన్నమాట. అన్నిటికి ఇలా ఫుడ్ వచ్చినప్పుడల్లా నేను ఇట్లానే ప్రిపేర్ చేసి కర్డ్ రైస్ అండి, పెరుగు అన్నం పెట్టి ఇలా చికెన్ రైస్ వేసి పెడతా ఉంటాను అనమాట వచ్చినప్పుడల్లా. ప్రతిసారిని మేము ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ విధంగా పెట్టేసి వెళ్తాను అనమాట. మిల్కీ బిస్కెట్లకి ఫుడ్ పెట్టేసి వస్తామండి, సరేనా. వర్షం మళ్ళీ ఎక్కువైపోతుంది, నైట్ అయితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అందుకే కొంచెం తొందరగానే వెళ్తున్నాం.
ఉన్నామండి, ఉన్నాం, లోపలే ఉన్నాం. వాటికి ఫుడ్ పెడదామని తీసుకెళ్తున్నాము. అక్కడ డాగ్స్ ఉంటాయి కదా, వీటి పిల్లలు ఫుడ్ తీసుకెళ్తున్నామండి. మళ్ళీ వస్తామండి. సరే అండి, అయితే సరేనండి. వర్షం పడుతుంది. గేట్ ఇటు ఉన్నదండి, ఇటు దారి ఉంది కదా అక్కడ. మాకు లేదు దారి, ఇటు అటే రావాలి, అటే తిరిగి రావాలి. సరేనండి అయితే. అయ్యో మట్టి అంటించేసి ఆగాగు. అయ్యో అట్లా నా చెయ్యటి లాగేస్తాయి. అయ్యయ్యో బిస్కెట్ గడ్డి. వచ్చి మరి తింటే